భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో వివోఏలు ఐకేపీ సంఘం మహిళలు కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని గ్రామ దీపికలు డిమాండ్ చేశారు. తమ వేతనం 26,000 రూపాయలు పెంచాలని, 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇవ్వాలని వివోఏలు కోరారు. నాణ్యమైన ల్యాప్టాప్లు అందించాలన్నారు. తమని సెల్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని, అటు గ్రేడింగ్ పద్ధతిని తీసివేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని, ఈ ప్రభుత్వమైనా తమ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు వివోఏలు. వివోఏలో పనిచేస్తున్నాను సంఘాల దగ్గర. అప్పటి నుంచి 20 ఏళ్ల నుంచి కూడా మా పరిస్థితి, ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ మా పరిస్థితి, మా జీవితాలు మాత్రం మారట్లేదు. ఓకే, ఇలాగే ఉంటున్నాయి. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పోయినా అసలు జీవితంలో ఏమాత్రం కూడా మార్పు అనేది లేదు. పోయిన ప్రభుత్వం ఉన్నప్పుడు 45 రోజులు సమ్మె చేశాము. ఆ సమ్మె ఫలితంగా వాళ్ళు వేతనాలు పెంచుతాం, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేస్తే వాళ్ళు 1,100 రూపాయలు మాత్రమే పెంచారు. ఈ 5,000 రూపాయల వేతనంతో మా కుటుంబాలను పోషించుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. కావున దయచేసి ప్రభుత్వము మా యొక్క సమస్యలను పరిష్కరించాలనేసి, మమ్మల్ని సెల్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని, అలాగే ఇన్సూరెన్స్ సౌకర్యం 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలనేసి, గ్రేడింగ్ పద్ధతిని తీసివేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలనేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు వివోఏలకి మేము అధికారంలోకి వస్తే 26,000 రూపాయల వేతనాలు చేస్తామని, 10 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని చెప్పి వాగ్దానం చేసింది. అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతూ ఉంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వివోఏల సమస్యల గురించి కానీ వాళ్ళ బాధల గురించి కానీ ఈ ప్రభుత్వం చర్చ చేయలేదు. ఇప్పటికీ 5 దఫాలుగా గౌరవ మంత్రి సీతక్క గారికి, అట్లాగే బట్టి విక్రమార్క గారికి, అట్లాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మా యూనియన్ వైపు నుంచి, సిఐటి వైపు నుంచి వినతి పత్రాలు ఇవ్వటం జరిగింది. కానీ ఎక్కడా కూడా ప్రభుత్వం వివోఏల సమస్యల గురించి చర్చ చేయట్లేదు. అందుకనే ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 26,000 రూపాయల వేతనం వాగ్దానం అమలు చేయాలని, 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, గత ప్రభుత్వం సమ్మె చేసినప్పుడు 1,100 వేతనం పెంచి మరొక 3,000 రూపాయలు గ్రామ సంఘాల ద్వారా వేతనాలు తీసుకునే ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ వాళ్ళు ఎక్కడా కూడా గ్రామ సంఘాల దగ్గర నిధులు లేవు. ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అది కూడా నేరుగా సెర్ఫ్ నుంచి